హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే అప్డేట్స్ రూపంలో మీకు నేను ఎవ్రీడే రెగ్యులర్గా తీసుకొని వస్తాను. సో ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. చూసుకుంటే మనకు కేవలం బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, అలాగే బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్లో జాయిన్ అయిన వెంటనే మీకు అలవెన్సెస్తో పాటు 1 lakh వరకు వచ్చే శాలరీ వచ్చే జాబ్ ఇది అని చెప్పుకోవచ్చు. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఇది ఒక వండర్ఫుల్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అది కూడా బీటెక్ సంబంధించిన విద్యార్థులందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో క్లియర్ కట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం నేను చేసిన వీడియోస్ అన్ని మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇన్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. సో అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనం joinIndianArmy.nic.in అనే వెబ్సైట్లో మీరు లాగిన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అనే డ్రాప్ డౌన్ అయితే క్లియర్గా ఉంది. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత సో మీరు ఆ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేస్తే కనుక లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి మనకు నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. మనకు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ 142 అనే ఈ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో చూసుకుంటే మనకు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ అయ్యింది. సో చూసుకుంటే మనకు ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ చూసుకుంటే అన్మ్యారీడ్ మేల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 142nd టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు వచ్చేసి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో అయితే ఉంటుంది. సో ఒకవేళ సెలెక్ట్ అయితే అక్కడ ట్రైనింగ్ అయితే మీకు 12 months ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో అన్మ్యారీడ్ మేల్ ఇంజనీరింగ్ క్యాడెట్స్ మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు అప్లై చేయడానికి. ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటే సరిపోతుంది. మన ఏజ్ క్రైటీరియా కనుక చూసుకుంటే కనుక మనకు 20 years మినిమం అండ్ మ్యాక్సిమం 27 years యాజ్ ఆన్ 1st January 2026 అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ బార్న్ బిట్వీన్ 1999 2nd January అండ్ 1st January 2006 బోత్ డేట్స్ ఇంక్లూసివ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం చూసుకుంటే కనుక మీరు ఇంటర్వ్యూకి వెళ్తే కనుక క్యారీ డిగ్రీ, ప్రొవిజనల్ డిగ్రీ అండ్ మార్క్ షీట్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్ఎస్బి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అంటారు ఎస్ఎస్బి అంటే. సో మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు 2.4 kilometer రన్ 10 minutes 30 seconds చేయాల్సి ఉంటుంది. పుషప్స్ 40 పుషప్స్ చేయాల్సి ఉంటుంది. పుల్అప్స్ 6 పుల్అప్స్ చేయాల్సి ఉంటుంది. సిటప్స్ 30 సిటప్స్ చేయాల్సి ఉంటుంది. స్క్వాట్స్ 2 sets of 30 repetitions, అలాగే లంజెస్ 2 sets of 10 repetitions. స్విమ్మింగ్ షుడ్ నో ఫండమెంటల్స్ ఆఫ్ స్విమ్మింగ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా మెట్రికులేషన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏది ఉందో దాని ప్రకారం మీరు క్లియర్గా అప్లై చేయాలని కూడా మెన్షన్ చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లోకి వెళ్ళిపోతే ఆల్రెడీ నేను చెప్పినట్టు క్యాండిడేట్స్ who have passed the request engineering degree course in the final year of engineering degree are eligible to apply and clear గా మెన్షన్ చేయడం జరిగింది. Candidates studying in final year of engineering degree should be able to submit proof of passing engineering degree by 1st January 2026 అనమాట. ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఉన్నారో ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మీరు 1st January 2026 లోపు మీరు మీ ప్రొవిజనల్ మేమో అలాగే ఫుల్ మార్క్ షీట్ సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఎవరైతే వీళ్ళు ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉన్నారో 12 weeks ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఇండియా ఇన్ మిలిటరీ అకాడమీ సచ్ క్యాండిడేట్స్ విల్ బి ఇండక్టెడ్ అండ్ అడిషనల్ బాండ్ బేసిస్ అనమాట. వాళ్ళు మిమ్మల్ని మీరు ఫైనల్ ఇయర్ డిగ్రీ ఉన్న సర్టిఫికేట్ సబ్మిట్ చేయని వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. బట్ మిమ్మల్ని అడిషనల్ బాండ్ బేసిస్ మీద అయితే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే వాళ్ళు మిమ్మల్ని ఫుల్ టైమ్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకు బీఈ బీటెక్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మనకు పొజిషన్స్ చూసుకుంటే కనుక సివిల్ ఇంజనీరింగ్లో మనకు సంబంధించి చూసుకుంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సివిల్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో మనకు ఈక్వలెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి సపరేట్ యూనిట్స్ ఉన్నాయి. అందులో మనకు 8 పొజిషన్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి చూసుకుంటే మనకు 6 పొజిషన్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి చూసుకుంటే మనకు 2 పొజిషన్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకు ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే 6 పొజిషన్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మెకానికల్ చూసుకుంటే కనుక మనకు 6 పొజిషన్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకు టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే మనకు 30 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని బీఈ బీటెక్ సంబంధించిన స్ట్రీమ్సే. సో షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ కనుక చూసుకుంటే మనకు సెలక్షన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మనకు ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఎంఓడి ఆర్మీ రిజర్వ్స్ రైట్ టు షార్ట్ లిస్ట్ అప్లికేషన్ అండ్ ఫిక్స్ కట్ ఆఫ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఈచ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ స్ట్రీమ్ వితౌట్ ఎనీ అసైనింగ్ ఎనీ రీజన్ అని చెప్పారు. సో మీరు అప్లై చేసేటప్పుడు ఇంజనీరింగ్ మీ మార్క్స్ మీ పర్సంటేజ్ తోటి అప్లై చేయడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ అనేది ఉండదు. సో అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్ వచ్చిన తర్వాత షార్ట్ లిస్ట్ వచ్చేసి మార్క్స్ బట్టి ఉంటుంది. సో ఆ మార్క్స్ కట్ ఆఫ్ అంతా వాళ్ళే హెడ్ క్వార్టర్స్ నుంచి డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే
ఎవరైతే ఫైనల్ ఇయర్‌లో చదువుతున్నారో వాళ్ళు క్యుములేటివ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్ టు 6థ్ సెమిస్టర్ థర్డ్ ఇయర్ ఇంజినీరింగ్ డిగ్రీ ఆర్ అప్ టు 8థ్ సెమిస్టర్ ఫోర్త్ ఇయర్ ఆఫ్ బీటెక్ ఆర్కిటెక్చర్ అప్ టు సెకండ్ సెమిస్టర్ ఫర్ ఎంఎస్‌సి నోటిఫైడ్ ఈక్వివాలెంట్ స్ట్రీమ్ వాళ్ళని ఆ ఆ సెమిస్టర్స్ యావరేజ్ తీసుకొని కట్ ఆఫ్ అయితే ఆహ్, డిసైడ్ చేయడం జరుగుతుంది. సెంటర్ అలాట్‌మెంట్ వచ్చేసి ఆఫ్టర్ షార్ట్ లిస్టింగ్ అప్లికేషన్ సెంటర్ అలాట్‌మెంట్ విల్ బి ఇంటిమేటెడ్ క్యాండిడేట్ వయా ఈమెయిల్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే. అలాగే మనకు ఓన్లీ షార్ట్ లిస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిపెండింగ్ ఆన్ ద కట్ ఆఫ్ పర్సెంటేజ్ విల్ బి ఇంటర్వ్యూడ్ ఎట్ వన్ ఆఫ్ ది సెలక్షన్ సెంటర్స్. సో మీకు వచ్చేసి ఫస్ట్ షార్ట్ లిస్ట్ మీ బేస్డ్ ఆన్ ఇంజనీరింగ్ మార్క్స్ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్, భోపాల్ మధ్యప్రదేశ్, బెంగళూరు కర్ణాటక, జలంధర్ పంజాబ్ బై సైకాలజిస్ట్ అనమాట. సైకాలజిస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అలాగే గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ కూడా ఉంటాడు. ఆయన ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ కూడా ఉంటాడు. కాల్ అప్ లెటర్ SSB interview will be issued by respective selection centers through candidate's email ID or SMS only. సో ఎస్ఎస్బి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూకి సంబంధించి మీకు ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ అనేది వస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాట్మెంట్ ఆఫ్ సెలక్షన్ సెంటర్ ఇస్ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ రిక్రూటింగ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు 2 స్టేజ్ సెలక్షన్ ఉంటుంది. స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది. ఆ స్టేజ్ 1 స్టేజ్ 2కి సంబంధించిన పీరియడ్లో మీరు దోస్ హూ ఫెయిల్ ఇన్ స్టేజ్ 1 విల్ బి రిటర్న్ ఆన్ ది సేమ్ డే అనమాట. మీకు స్టేజ్ 1 స్టేజ్ 2 మీకు సెలెక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ స్టేజ్ 1 ఒకవేళ ఫెయిల్ అయ్యారు అనుకోండి, అదే రోజు మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. లేదంటే స్టేజ్ 1 గనక క్లియర్ అయితే మీకు 5 డేస్ అక్కడ ఉండాల్సి వస్తుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ 5 డేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు అలవెన్సెస్, ఫుడ్ అన్ని షెల్టర్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ రికమెండెడ్ బై ఎస్ఎస్బి అండ్ డిక్లేర్డ్ మెడికల్లీ ఫిట్ విల్ బి ఇష్యూడ్ జాయినింగ్ లెటర్ అని ఫర్ ట్రైనింగ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని కూడా క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే మెడికల్లీ ఫిట్ అని వాళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మెడికల్ బోర్డ్ కాన్ఫిడెన్షియల్ విల్ నాట్ డైవల్జ్ ఇన్ ఎనీవన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఐఎంఏ అంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్‌లో అయితే ఉంది. మనకొచ్చేసి ట్రైనింగ్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి డీటెయిల్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీలో మీకు ఆల్రెడీ చెప్పాను డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చి 12 మంత్స్ ఉంటుంది. ఓకే. సో మనకు కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ వచ్చేసి గవర్నమెంట్ బేర్ చేస్తుంది. క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు గవర్నమెంట్ ఎక్స్‌పెన్స్. ఇన్ కేస్ ఆఫ్ జెంటిల్‌మెన్ క్యాండిడేట్ విత్‌డ్రాన్ ఫ్రమ్ ద ట్రైనింగ్ ఎవరైతే క్యాండిడేట్ ట్రైనింగ్ నుంచి నేను చేయలేను ఆన్ ది మెడికల్ గ్రౌండ్ ఆర్ ద రీజన్స్ నాట్ బియాండ్ హిస్ కంట్రోల్ విల్ బి ఎవరైతే మెడికల్ గ్రౌండ్ గానీ మీకు ఇష్టం లేక మీకు నచ్చకపోయినా గానీ నేను ట్రైనింగ్ బ్రేక్ చేసి నేను వెళ్ళిపోతా ఇంటికంటే మీరు వీక్లీ ఎన్ని వీక్స్ ఉన్నారో అన్ని వీక్స్ సంబంధించి 16,260 పర్ వీక్ మీరు పే చేయాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఒకవేళ మీరు బాండ్ బ్రేక్ చేసి వెళ్ళిపోతే. ఓకే. సో ప్రమోషన్ క్రైటీరియా గనుక చూసుకుంటే లెఫ్టినెంట్ వచ్చేసి ఆన్ కమిషన్, కెప్టెన్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 2 ఇయర్స్ రికవరబుల్ ఇవన్నీ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు పే చూసుకుంటే గనక లెఫ్టినెంట్‌కి వచ్చేసి మనకు లెవెల్ 10కి వచ్చేసి మనకు 56,100 నుంచి 1,77,500 వరకు అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. కెప్టెన్‌కి అలాగే మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ జనరల్ ఇవందరికీ కూడా పే స్కేల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు పే స్కేల్ కూడా చూసుకోండి. అలాగే మిలిటరీ సర్వీస్ పే అని కూడా ఉంటుంది మీకు. టు ద ఆఫీసర్ 15,500 పర్ మంత్ ఫిక్స్డ్ అని కూడా చెప్పడం జరిగింది. అడిషనల్ సాలరీ కాకుండా మీకు మిలిటరీ సర్వీస్ పే అని ఉంటుంది 15,500. అలాగే ఫిక్స్డ్ స్టైపెండ్ ఉంటుందండి. క్యాండిడేట్ ట్రైనింగ్‌లో మీకు వచ్చేసి 56,000 పర్ మంత్ జస్ట్ స్టైఫండే ఉంటుంది. ఇమాజిన్ మీకు సాలరీ ఎంత ఉందో డబుల్ ద అమౌంట్ అయితే ఉంటుంది. ఓకే. మనకు చూసుకుంటే గనక మనకు డిఎన్ఎస్ అలయన్స్ కూడా ఉంటుంది. పారా రిజర్వ్ అలయన్స్ ఉంటుంది. టెక్నికల్ అలయన్స్ ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 1,00,000 వరకు సాలరీ రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు డిపెండింగ్ అపాన్ ర్యాంక్, ఏరియా ఆఫ్ పోస్టింగ్, ఆఫీస్ పోస్ట్ ఫీల్డ్ ఏరియాలో హై రిస్క్ ఏరియాలో ఉన్న వాళ్ళకు ఇంకా మీకు కొంచెం అలవెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే హై రిస్క్ ఏరియాలో మీకు ఫ్లయింగ్ అలయన్స్ 31,250, లో రిస్క్, మీడియం రిస్క్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కూడా ఒకసారి చూసుకోండి మీరు. ఓకే. సో యూనిఫార్మ్ అలయన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 25,000 పర్ ఇయర్ ఇస్తారు. ఓకే. అలాగే మీకు ట్రాన్స్‌పోర్ట్ టీపీటీ అలయన్స్ అని ఉంటుంది. 7,200 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 3,600 పర్ మంత్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా మనకు హయ్యర్ టీపీటీ సిటీస్ వచ్చేసి హైదరాబాద్ కూడా మనకు హయ్యర్ టీపీటీ సిటీస్‌లో ఒక ప్లేస్ అని చెప్పుకోవచ్చు మనకు. ఓకే. ఆఫీసర్ లెవెల్, పే లెవెల్ 14 అండ్ అబోవ్ ఆర్ ఎంటిటీ టు యూజ్ ఆఫీషియల్ కార్ హ్యావ్ ద ఆప్షన్ టు అవైల్ కార్ ఫెసిలిటీ అని కూడా క్లియర్‌గా మెన్షన్ జరిగింది. అలాగే 15,750 ప్లస్ డీఏ పర్ మంత్ కూడా అంట క్లియర్‌గా మెన్షన్ జరిగింది. ఇంకొక వండర్‌ఫుల్ ఏంటంటే ఇక్కడ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలయన్స్ కూడా ఉంటుంది. 2,812 ఫర్ 50 పర్ మంత్ అని కూడా క్లియర్ అయ్యడం జరిగింది. చాలా మంచి ఫెసిలిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే హాస్టల్ సబ్సిడీ ఇస్తారు. 8,400 పర్ మంత్ కూడా ఫర్ 2 చైల్డ్ ఫర్ 2 ఎల్డర్స్ సర్వైవింగ్ ఓన్లీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం 3 క్లాస్ బిఫోర్ క్లాస్ 1-12 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ కూడా ఉంటుంది మీకు. చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఇన్సూర్డ్ 1 crore యాస్ అప్లికబుల్ యాజ్ పర్ ఇండియన్ ఆర్మీ. సబ్స్క్రిప్షన్ అట్ ద రేట్ ఆఫ్ 10,000 విల్ హావ్ పేడ్ ఇన్ అడ్వాన్స్ అండ్ మంత్లీ బేసిస్ బై జెంటిల్ క్యాడెట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. మీరు
మీరు ఒకవేళ జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ వాళ్ళు పాలిసీలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ పాలిసీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అది వచ్చేసి మనకు ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది. సో, అదే అండి. సో, ఒక వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. బీటెక్ ఎవరైతే చదువుతున్నారో స్టిల్ ఇన్ ఫైనల్ ఇయర్ అలాగే బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరి కోసం ఇదొక వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. 1,00,000 సాలరీ వరకు. సో, ప్రతి ఒక్క అభ్యర్థి వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. స్పెసిఫిక్‌గా ఈ వీడియోని బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చేరడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.